వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను రాష్ట్ర పావని. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ స్థాపనకు విశేష కృషి చేసిన మహనీయుడు జగ్గంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నన్నయ్య విశ్వవిద్యాలయం అభివృద్ధి జగ్గంపూడి రామ్మోహన్ రావుకు నిజమైన నివాళి అని వీసీ ఆచార్య ముక్క జగన్నాథరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సిబ్బంది తన అభిప్రాయాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రారంభించి తద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. రాజమండ్రి వాస్తవికగా అందరికీ సుపరిచితమే. ఈ సందర్భంగా రాజానగరం మండలంలో క్యాన్సర్కి సంబంధించిన విషయంలో పోరాటం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ బర్త్డే సందర్భంగా వాళ్ళు సంకల్పించి జిఎస్ఎల్ హాస్పిటల్ సౌజన్యంతో ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు ఈవెన్ కరోనా సందర్భంలో కరోనాకు సంబంధించిన మందు నెల్లూరు నుంచి ఆనందయ్య మందు తెప్పించడం, డిఫరెంట్ విలేజెస్లో డిస్ట్రిబ్యూట్ చేయించడం, ఇలా ప్రజాసేవలో వారి కుటుంబం ఉండడం సంతోషం. ఈ సందర్భంగా కొంతమంది మన స్టాఫ్ నుంచి మాట్లాడాలని కోరుతున్నాను. My co-principals, deans and other officers of the university, non-teaching members, a very good morning to one and all. And on this occasion, I am happy that we are remembering the late Sri Jaggampudi Rammohan Rao garu on his birthday celebrations. And he is a man who has defined himself by the work that he has carried out in this region, and we all know that he has played a crucial role in the establishment of this university, wherein we are working and having our careers and also our livelihood from this place. Thank you, sir, for arranging this program, and we also know that his family members are continuing the good name of him through different services that they are carrying out, and we all pay our respects to him on this day and remembering him through these celebrations. Thank you very much, sir, for giving me this opportunity. Register and the EC member Dr. Jagamohan Reddy, principals, deans, teaching and non-teaching staff. Yeah, the importance of the day, we know that the birthday of Rammohan Rao. Why we are celebrating is because of his real efforts, and then recognizing his wish, providing the facility by the great former Chief Minister Y.S. Rajashekara Reddy garu. Earlier days నుంచి ఉన్న వాళ్ళకి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు. ఈవెన్ ఫౌండేషన్ స్టోన్ హైవే మీద వేస్తున్న సిచ్యువేషన్లో కూడా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. At that time, Vice Chancellor faced a lot of problems. So those situations are entirely different. But the importance of the Jaggamohan Rammohan garu gurinchi మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే these two people are very important. ఈ యూనివర్సిటీ యొక్క నేమ్ ఫేమ్ పెంచాలి అంటే ఎవరికి వాళ్ళం నాట్ టువర్డ్స్ ది యూనివర్సిటీ సంబడి ఎల్స్, ఎవరికి వాళ్ళము క్వాలిటీగా మంచి ఉద్దేశంతో అడుగు వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క విష్ ఈ రీజన్ యొక్క
పొటెన్షియాలిటీ పెంచేదానికి మనం ఒక గురువులో అవుతామన్నది నా ఉద్దేశం. ఆయనకి ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తూ ఆయన మనకు కల్పించిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు గారు అన్నట్లు మహానుభావులు ఎంతో కృషి చేసి ఇలాంటి యూనివర్సిటీని ఇక్కడ ప్రారంభించడానికి ఎంతో కృషి చేశారు. అంటే దీని యొక్క అభివృద్ధి జరగాలి అంటే ఇప్పుడున్న మనం టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా మనలో ప్రతి ఒక్కరూ దీని యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి. జనరల్గా మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవడానికి కొంత కృషి చేస్తేనే ఆరోగ్యవంతులుగా ఉంటాం. అలాగే తినడం అలాగే ఉండిపోతూ ఉంటే అనారోగ్యానికి ఎలా గురవుతాము. వ్యవస్థ బాగుండాలంటే వ్యవస్థలో భాగస్థులమైన మనమంతా కూడా కొంత కృషి అంటే సంబంధాలు కానీ మనం చేస్తున్న పని చక్కగా చేయడం కానీ కమిట్మెంట్ ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడే వ్యవస్థ ముందుకు వెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. అలాంటి కమిట్మెంట్తో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. హలో వైస్ ఛాన్సలర్ మొక్క జగన్నాథన్ గారు, రెస్పెక్టెడ్ రిజిస్టర్ అశోక్ గారు, ప్రిన్సిపల్స్, డీన్స్, ఈసీ మెంబర్స్ అండ్ ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. So it is one of the auspicious day for our university when government is announced the various universities. At that time, Jagampur Ramohan Rao garu fighted to establish university in Rajahmundry this year, because especially their plan to start at PG Center at Kakinada, there some political leaders they insisted to start at Kakinada, but Jagampur Ramohan Rao garu has put a lot of pressure to start university in Rajahmundry only. Due to this, really we are enjoying the fruits now, because initially we have to remember the teeth problems of the university. The university started at Arts College. We have struggled nearly 6 years, and after that we got the land with a difficult. Even the family of Jagampudi, they put a lot of pressure for getting the land nearer to Rajahmundry only, because sometimes it is planning to shift to Mallisala. It is far from this place, but due to their families fight, we got the land nearer to Rajahmundry city. So that's why this day really we have to celebrate everyone. We have to remember the family members, and you see the present our respected MLA Rajagar also. They're doing a lot of things to our university, and I thanks to on behalf of our university, we have to say thanks to those families, but because really we are enjoying the fruits now, our families. So that's why really I say thank to our Vice Chancellor for organizing this event, and thank you. గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, ఈసీ మెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు, నా తోటి ఫ్యాకల్టీకి మరియు టీచర్స్, నాన్ టీచింగ్ అధికారులందరికీ కూడా ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 69వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన విశ్వవిద్యాలయం ఇక్కడ ఉండడానికి రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అందుబాటులో ఉండడానికి మరి ప్రధాన కారకులైనటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇటువంటి కార్యక్రమం మన విశ్వవిద్యాలయం తీసుకోవడం అనేటువంటి, మరి ఎవరైతే మనకు మేలు చేశారో వారి గురించి మనం గుర్తించుకోవడం, వారి గురించి చెప్పుకోవడం, తెలుసుకోవడం అనేటువంటిది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ, ఈరోజు ఇదే విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధి కోసం మేము ఎడ్హాక్ ఫ్యాకల్టీ దాదాపు రాష్ట్రంలో 2000 మంది గత 15 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా ఇప్పటి వరకు మాకు టైం స్కేల్ కావాలని మరి మారిన ప్రతి ప్రభుత్వాన్ని కలుస్తూ వస్తున్నాం.
మరి అటువంటి సందర్భంలో ఈ విశ్వవిద్యాలయం వారి యొక్క స్వంత మానస పుత్రులుగా భావించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 2000 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క జీవితాలు బాగుపడాలని గత 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మరి జక్కంపూడి రాజా గారు, విజయలక్ష్మి గారు మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. సీఎం గారు మాకు టైం స్పేర్ చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చి సంబంధిత అధికారులను పిలిచి వీరికి టైం స్కేల్ నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను. జక్కంపూడి విజయలక్ష్మి గారు, రాజా గారు వీరు ఇది ఖచ్చితంగా చేయాలి అని అడుగుతున్నటువంటి విషయం కాబట్టి వీరు ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే అని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా విజయలక్ష్మి గారు, రాజా గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి జస్ట్ ఈ మీటింగ్ వచ్చిన 10 నిమిషాల తర్వాత ఆల్రెడీ మళ్ళీ టైం స్కేల్ కోసం మాట్లాడడం జరిగింది. కాబట్టి వారు ఈ విశ్వవిద్యాలయం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు, దీని యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి యొక్క యోగ సమాచారం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళు పర్మనెంట్ అవ్వాలనేటువంటి సంకల్పంతోనే ఖచ్చితంగా ఉన్నారు. అదేవిధంగా మనకి సహకరించేటువంటి వైస్ ఛాన్సలర్స్ రావడం, వారు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగుల క్షేమాన్ని కూడా కోరడం మనకు ఎంతో శుభసూచకంగా భావిస్తూ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి చాలా సందర్భాల్లో డిస్కషన్ వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక ఎగ్జాంపుల్ విజయలక్ష్మి గారు మేమందరం యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎడ్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడేటప్పుడు మా సమస్యల మీద అసోసియేషన్ పరంగా ఒక సందర్భం చెప్పారు. ఆయన వైట్ అంబాసిడర్ కార్ వేసుకుని తెల్ల ఈ టవల్స్ ఉంటాయి కదా కార్లో వైట్గా ఉండేటువంటి ఒక కార్ వేసుకుని రోడ్లో వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎవరికో యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్గా వాళ్ళ నియోజకవర్గం కాదు, వాళ్ళ ఏరియా కాదు, వాళ్ళ ప్రాంతం కాదు, అసలు అతనికి సంబంధమే లేదు. రోడ్డు మీద నుంచి వెంటనే కారు ఆపి దిగేసి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని, అంటే అప్పట్లో అంబులెన్స్లు ఉండేవి కాదు, 108 అయ్యిందే కాదు, తన కారులో తీసుకొని ఆ బ్లడ్తోనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి అతను బతకడానికి సహాయం చేశారట. అంటే తనకి కుటుంబం అయినా ఒకటే, ప్రజలైనా కుటుంబం, ఈ రెండింటిని సమన్వయం చేసినటువంటి వ్యక్తిగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కడియం కానీ రాజమండ్రి ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి మన ఫోర్త్ బ్రిడ్జి వీటికి సంబంధించినటువంటి ప్రణాళికల్లో కానీ వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతోమంది చెప్పుకునేటువంటి విధంగా ఈ రోజులో ఉన్నాయి. అందులో భాగంగానే మన విశ్వవిద్యాలయంలో కూడా వారు ఇక్కడికి విశ్వవిద్యాలయం రావడానికి కృషి చేసినటువంటి విధానాలు చూసుకుంటే ఒక వ్యక్తి చనిపోయినా బ్రతికున్నాడు అనే దానికి ఉదాహరణగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క జీవితం మనందరికీ ఆదర్శంగా కనబడుతుందని, మరి అటువంటి నాయకత్వం ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజున విజయలక్ష్మి గారు, రాజా గారు వీరి యొక్క వారి నాన్నగారి ఆశీస్సులతో వారు అదేవిధంగా ఎవరెళ్ళినా ప్రేమతో ఆహ్వానించి వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్యలు తీర్చడమే ప్రధాన ధ్యేయంగా వారు పనిచేస్తున్నటువంటి సందర్భాలు కనపడుతుంటాయి. కాబట్టి ఈ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధికి నోచుకున్నారని మరి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన విశ్వవిద్యాలయం అధికారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జక్కంపూడి రామ్మోహన్ గారితో పరిచయాలు ఉండేవి చెప్పారు మళ్ళీ భాస్కర్ గారు. నేను డిగ్రీ చదివి మానేసిన తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. ఎంకామ్ చదవాలని ఆలోచన వచ్చిందండి. వచ్చిన ఆయనే స్వయంగా తీసుకెళ్ళి నర్సాపురంలో తీసుకెళ్ళి జాయిన్ చేశాడు జక్కంపూడి రామ్మోహన్. అందువల్ల చంద్రబాబుగా చేసుకోవడం జరుగుతుంది. జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ అతను స్థాపించిన అతను ఎస్టాబ్లిష్ చేసిన ఈ యూనివర్సిటీలో చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది.
వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ కాలేజీ విషయంలో కూడా ఒకటి చెప్పారు, డిసిప్లిన్గా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు నిలబెట్టాలి ఈ యూనివర్సిటీలో. మేము దేంట్లోనే ఇంటర్ఫీర్ అవ్వము, పొలిటికల్గా కానీ వ్యక్తిగతంగా కానీ డెవలప్ చేయాలి. బీటీసీ గారు కూడా చెప్పండి అని చెప్పారు ఇప్పుడు స్టార్టింగ్. బీసీ గారు కూడా డిసిప్లిన్ విషయంలో కూడా చాలా మంది అనుకుంటారన్నమాట. ఈ డిసిప్లిన్ యాక్ట్ తీసుకుంటే నాకు మా ఫ్యామిలీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, మినిస్టర్ తెలుసు అనుకుంటూ ఉంటారు చాలామంది. డిసిప్లిన్ విషయంలో ఏదైనా సరే తీసుకోండి అని నేను మధ్యవర్తిగా వచ్చి బీసీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ ఫ్యామిలీ అందరూ కూడా ఈ అటాక్ ఫ్యాకల్టీస్ కానీ తర్వాత కాంట్రాక్ట్ కానీ ఈ లెక్చరర్ ఈ ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే అందరికి కూడా సపోర్టింగ్గా చేసి బీసీ గారు కూడా ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ అటాక్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ విషయాల్లో వస్తే అప్పుడు కాంట్రాక్ట్ లిస్ట్ పంపంటే కాంట్రాక్ట్ లెక్చర్స్ అంటే వాడు ఉంటే కాంట్రాక్ట్ లిస్ట్ పంపితే మన బీసీ గారు అప్పుడున్న రిజిస్టర్ గారు కలిసి ఈ హెడాక్ ఫ్యాకల్టీ కూడా ఎప్పటి కాంట్రాక్ట్ అండ్ లిస్ట్ తయారు చేసి ఇప్పుడు వరకు చెప్పలేదు, పంపించడం జరిగింది. అంటే ఈ కంపెనీలో ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత దాని మీద కట్టేసి పర్మిట్ అవున్నాడు దాంట్లో లిస్ట్ పంపడం జరిగింది. అది మన యూనివర్సిటీని ఆదర్శంగా తీసుకుని మిగతా యూనివర్సిటీలో కూడా జరగడం జరిగింది. ఆ కమిటీ సలహాలు సూచనలు ఎప్పుడిస్తారో తెలియదు, సాధ్యం రావచ్చు, కొన్ని కరోనా వల్ల ఇది రావడం జరిగింది. అంటే పర్మనెంట్ అనేది నాకు తెలియదు, కానీ ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత రావాలని వస్తుందని ఆశిస్తున్నాను. అదంతా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫ్యామిలీ కృషి, మన వైస్ ఛాన్సలర్ గారు ఒక మంచి మనస్తత్వం, రిజిస్టర్ గారు అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ కాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అందరూ సర్దికెళ్ళిపోయి అందరూ కూడా యూనివర్సిటీకి మంచి చేయాలని, పేరు ప్రతిష్టలు తేవాలని, మీ అందరూ ఉద్యోగాలు పర్మిట్ అవ్వాలని. బీసీ గారు ఒకటే అన్నారు, నా టీచింగ్ లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు వాళ్ళందరూ ఒకటి అనిపిస్తాం. ప్రిన్సిపల్ గారు ఎక్కువ కాదు, అలా నాన్ టీచింగ్ తక్కువ కాదు, అందరినీ అంత మనసు మనసు చూస్తారు. రిజిస్టర్ గారు కానీ మీరు మనందరూ ఒకే కుటుంబంలాగా చక్కగా రామ్మోహన్ కలిసిమెలిసి వెళ్దామని. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి బీసీ గారి దృష్టికి, రిజిస్టర్ దృష్టికి రావాలని. మీలో ఎవరన్నా సరే లీగల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ విషయాల్లో కానీ మీకు మందులు కానీ వస్తాయి, లీగల్గా సపోర్ట్ చేయడంతో నేను ముందున్నాను మీకు మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నవ్ ఐ రిక్వెస్ట్ లింగారెడ్డి గారికి, రిజిస్ట్రార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆఫీసర్స్కి, యూనిట్స్కి, నాతోటి ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, నేను ఎస్కేవిటీ కాలేజీలో పనిచేసినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళటం, తరచుగా వెళ్ళటం, మా శాలరీస్ కోసం ఆయనతో మాట్లాడటం, ఆయన అప్పటి హితకార్మిక సమాజం చైర్మన్తో మాట్లాడటం, మాకు ఎంతో కొంత మేలు చేయడం, ఇది నాకు 2000 సంవత్సరాల నుంచి తెలుసు. అయితే ఈ యూనివర్సిటీ పెట్టే సందర్భంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చేసిన కార్యక్రమం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఆయన చనిపోయే ముందు 5 సంవత్సరాల పాటు ఒక 4 మనుషులు కుర్చీలో కూర్చోబెట్టి మోసుకొని తీసుకెళ్తూ ఉండేవారు. ఆయన ప్రతి 2 నెలలకి అమెరికా వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుని మళ్ళీ వస్తూ ఉండేవారు. 5 సంవత్సరాలు ఇలాగా ఆయన మంత్రిగా ఉన్నంత కాలం కూడా ఇలాగే బాధపడుతూ ఉండేవారు. ఆ టైంలో ఈ యూనివర్సిటీ సాధించారు. వాటి చేతులు అన్నీ బాగుండి చక్కగా ఉన్న సందర్భంలో ఒక R&D మినిస్టర్గా ఉంటూ సీఎం గారితో పని చేయించుకోవటం అది ఒక విషయం అయితే, పూర్తి అనారోగ్యం, 100% అనారోగ్యం. ఏ రోజుకి ఆ రోజు అమెరికా నుంచి తెప్పించుకున్న మందులు, ఇతర డాక్టరు తాలూకు ఉపచారాలు లేకుండా ఒక క్షణం కూడా గడవలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో 5 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా కృషి చేసి గోదావరి సాధన సమితి అనే పేరుతో వాళ్ళు చేసేదానికి సపోర్ట్ తీసుకుంటూ యూనివర్సిటీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేది, అసలు ఇక్కడ ప్రపోజలే లేదు. అలాంటి సందర్భంలో ఆయన పడిన పాటు అది మనం వాళ్ళ ఆయనకి కనుక నివాళి అర్పించకపోతే యూనివర్సిటీ ఆయన పెట్టి
ఆయన ఈ ప్రాంతానికి యూనివర్సిటీ కావాలి అనేటటువంటి కోరికని మనం అర్థం చేసుకున్నట్టు కాదు. కాబట్టి ఈ సందర్భంగా జక్కంపూడి రామోహన్ రావు గారు చేసిన ఇప్పుడు మనందరం నిర్ణయం చేయొచ్చు ఏ రకంగా కష్టపడి ఉంటారు. ఆయన శరీరం నుంచి అప్పుడప్పుడు చీము కూడా కాలుతూ ఉండేది. అలాంటి బాధల్లో 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా కృషి చేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర లేదు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది యూనివర్సిటీ, దాని లేదు రాజమండ్రిలోనే ఉండాలి అని ఈ వెలుగుబంద ప్రాంతంలో రైతులందరినీ ఆల్మోస్ట్ వాళ్ళకి నమస్కారం పెట్టి ప్రతి వాళ్ళని మీకు మేలు జరుగుతుంది, ఇక్కడ యూనివర్సిటీ మీద వచ్చినట్టయితే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది అని చెబుతూ ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఇప్పుడు వచ్చిన పూర్తిగా మరి మొదటి బిల్డింగ్ కూడా కట్టలేదు, ఆయన చూడలేకపోయారు. కాబట్టి ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఈ రకంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రిజిస్ట్రార్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయనతో కేర్ చేసుకున్నందుకు. సభను అలంకరించిన ఎస్టీవ్డ్ వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ మొక్క జగన్నాథరావు గారు, రెస్పెక్టెడ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి అశోక్ గారు, ప్రిన్సిపల్స్, డీన్స్ అండ్ ఆల్ అదర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, సోదరుడు డాక్టర్ మల్లి భాస్కర్ గారు, ఈరోజు మనమందరం ఇక్కడ కీర్తిశేషులు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక సత్సంప్రదాయంతో ఈ సెమినార్ హాల్లో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. ఆ 5 నిమిషాలు సంక్షిప్తంగా ఇప్పటికే సమయాభావం మించిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితికి అంతకుముందున్న పరిస్థితికి కనెక్టివిటీ 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఈ యూనివర్సిటీని కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ స్థాపించడానికి కారణము స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఇక్కడ చిన్న కనెక్టివిటీ చెప్తాను. సరిగ్గా 32 ఏళ్ల క్రితము, అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. 1989లో ఇక్కడ రాజానగరం నియోజకవర్గం లేదు, కడియం నియోజకవర్గం ఉంది. 1989లో ఇక్కడ యువకుడు, అప్పటి రోజుల్లో యువకుడు, ఉత్సాహవంతుడు, పోరాట పటిమ ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఇచ్చిన అత్యంత విలువైనటువంటి ఒక పాత్ర ఈ కడియం నియోజకవర్గంలో. ఆ రోజు 1989లో బీఫామ్ రావడానికి ఆలస్యమైన సందర్భంలో ఆయన బీఫామ్ రావడం ఆ రోజు ఆలస్యం కావడంతో ఈ కడియం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా బండి గుర్తుతో పోటీ చేయడం జరిగింది. ఇండిపెండెంట్గా 607 ఓట్లతో గెలవడం జరిగింది 1989లో. అప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారికి ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడిగా ఆయన వర్గంగా పేరు పొందాడు. ఆ తర్వాత 1999లో మరలా బీజేపీ అభ్యర్థి పైన 809 ఓట్లతో అదే నియోజకవర్గం నుండి కడియం నుండి గెలుపొందడం జరిగింది శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అదేవిధంగా 2004లో ఆయన ఆరోగ్యం బాగా లేకుండా కూడా కడియం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అప్పుడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తను ఇంత ప్రాముఖ్యత ఇచ్చి ఈ ప్రాంతంలో ఈస్ట్ గోదావరిలో అత్యంత చురుకైన నాయకుడైనటువంటి కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి శ్రీనివాసరావు గారు అన్నట్టుగా మ్యాథమెటిక్స్లో ఆరోగ్యం బాగా లేకుండా కూడా తను నమ్ముకున్న వ్యక్తి అని అప్పుడు మినిస్టర్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే కనెక్టివిటీ అప్పటి నుంచి 2004 నుంచి ఈ ప్రాంతంలో రాజమండ్రిలో పీజీ సెంటర్ లేదు. నాకు తెలుసు అప్పట్లో కేశిరెడ్డి గారు ఇక్కడి నుంచి కాకినాడకు తరలించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు
కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఇచ్చిన ప్రాముఖ్యత అటువంటిది. ఇక్కడ ఈ ప్రాంతానికి రాజమండ్రికి ఖచ్చితంగా యూనివర్సిటీ ఉండి తీరాలి, ఈ ప్రాంతం మేలు జరగాలి. ఇక్కడ మనం ఇచ్చినటువంటి మాట జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి అటువంటి మాట ఇచ్చాము. ఇక్కడ నుండి ఎటువంటి పరిస్థితుల్లో మల్లిశాలకు తరలకూడదు, అదేవిధంగా కాకినాడకు తరలకూడదు. ఇక్కడ పీజీ సెంటర్ లేకపోయినా ఈ ప్రాంతంలో యూనివర్సిటీ రావాలని తలంపు జరిగింది. ఆ తలంపుతోనే ఈరోజు మనం ఇప్పుడు స్మరించుకున్నటువంటి కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కృషి అత్యంత విలువైనది. ఈరోజు ఈ సెమినార్ హాల్లో మనం ఇక్కడ కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసిన కృషి అత్యంత కొనియాడదగినదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకొక మాట ఏంటంటే, ఎప్పటికైనా ఏనాటికైనా ఒక నిబద్ధత కలిగి చక్కని పట్టుదలతో మన వైస్ ఛాన్సలర్ గారు శ్రీ మొక్క జగన్నాథరావు గారు తన అత్యంత పట్టుదల వ్యక్తిత్వంతో ఒక యూనివర్సిటీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం నిజంగా మన స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పైన ఏదో కాలంగా సంతోషిస్తారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రిజిస్ట్రార్ శ్రీ ప్రొఫెసర్ టి అశోక్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Professor T. Ashok, Registrar of our university, EC member, Dr. Jagan Mohan Reddy, all the principals, faculty, deans, teaching, non-teaching, students, and other guests. First of all, I extend my warm greetings on the occasion of the birthday celebrations of Sri Jakkampudi Rammohan Rao garu. When we are students and scholars and joined in the Andhra University as lecturer, we always hear about Sri Jakkampudi Rammohan Rao garu for his dynamism and the leadership, and as somebody said, he is the leader of the masses, leader of the people, and he is so nice to people and always wanted to help whoever goes to him for any help. He wanted to help the people, he wanted to uplift his region, especially this area. And because of his closeness with the then Chief Minister, Dr. Y.S. Rajshekhar Reddy garu, he could get many projects to this region, and especially we need to remember his achievement of getting this university to be established in this region. So that is the greatest achievement, and we all should be grateful to that great leader, because of whom we are here today. We are enjoying all the fruits of this university. All the speakers said about his greatness and his contribution in establishing this university. We are all here to extend our tributes to this great leader on this day of his birthday, and we are remembering him today by garlanding his portrait, by remembering all his achievements and all his contributions, including the establishment of this great university. I feel this is not the tribute he expects from us. The best tribute we can give to the great Rammohan Rao is by doing our job. When the university is established, he wanted to give the best education to the people and the students of this region. That is his vision, that is his dream.
He wanted to see how this university grows. The best education, whether we are giving to our students or not, we need to question ourselves. We need to question our conscience. That is if you do the best of your job, if you give the quality, he will be happy from the above. It is not only this kind of tributes he expects. He wanted the university to grow, the university to give the best education to the people of this region, students of this region. So for that, every one of us has the duty to give the best of the best. It is not simply talking about the great leader. We need to show our tributes by doing, not by words, by deeds. What is our contribution? We need to question. Sir, I have done this. I have done this great. I have published these many books. I have written these many papers. I got these awards. That is what he expects, or anybody, as a matter of fact. When something is established, he wanted to see its growth. So for every one of us has a responsibility. Yesterday we were discussing about the NAC progress, and Madam Ramaneshwari was presenting the criteria number 3. Very sorry to see we have number of awards nil 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 nil, number of projects nil 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 nil, number of papers very less. This progress he doesn't want. This kind of progress he never expected. It is already more than 15 years. What is the progress we have achieved? He is looking from above. He will ask, okay, you are celebrating birth anniversary. But what is the contribution? What is the contribution you have done? We haven't got NAC yet. We haven't attempted even. Why? Now you have to ask your Vice Chancellor why we have not gone to a NAC, sir, all these years. That is what you need to ask. Sir, let us go to NAC. Let us get distance education. Let us get HRD center. The late Sri Jaggapudi Ramamohan Rao vision is to see this university, make it forward. What we are doing, we are self-centered. We ask about ourselves. Sir, give me this. Do this favor. Nobody asks me, sir, let us do this to this university. Sir, let us propose this project. Nobody asks me. Everyone asks about the self. That is not correct. We are taking all the fruits from the university. We have every responsibility to justify the salary we have taken. We have to question ourselves whether we are doing it or not. When you are doing it, that is the greatest tribute you are giving it to so great Jaggapudi Ramamohan Rao. And we are lucky we are doing it now. We got AICTE approval and we are going for NAC accreditation, and we have to take this university forward. Unfortunately, we have been crippled with this corona. Otherwise, we could have gone to Delhi, sit with the UGC or the AICTE or other agencies, use our links with those fellows, get some money to the university. Anyway, I request only one thing.
We are all here to remember this great leader. And we are all here to get inspiration from this great leader. As an individual, single-handedly, he could get a university. Single-handedly, what we can do to this university. We have to question, we have to get that kind of inspiration. When Jakampudi could do it and to get the university, what we are doing single-handedly. Is there any such proposal to do something good to this university? No. We have politics, we have self-centered activities. That is not correct. It is a family. We are all one. It is a university fraternity. When the university is good, we are all good. If the university is not good, everybody will be affected. So we need to only think about the good of the university. For that, every one of us have the responsibility. So let us once again extend our greatest tributes to the greatest leader by taking classes, by attending classwork, by doing good to the students. We are here. The university is not the buildings. The university is the students. We are here for the students. We are here to think about the welfare of the students. A student from Adhikavi Nannaya University graduates, carry a degree of Adhikavi Nannaya University, goes to an interview. He will face the interview, unable to answer properly. Who will be blamed? The university is blamed. Then the founder like Jakampudi will not be happy wherever he is. The student who is carrying this Adhikavi Nannaya University certificate should make this university proud. ఎవరిచ్చారా నీకు ఈ సర్టిఫికేట్ అని అనకూడదు మన స్టూడెంట్ని. అలాగ అన్నారు అంటే అది స్టూడెంట్కి అవమానం కాదు, మనకు అవమానం. So let us not produce such graduates from this university. Every one of us has a responsibility. Let us do that. And I am here again. I wanted to extend my tributes to this greatest leader. I expected Srimati Vijayalakshmi Garu here today and also our MLA Garu. But because of their programs with the Honorable CM, it seems they are unable to come here today. But again, we are grateful to that family for all the support. And here I want to announce that we will be rebuilding the pylon, which was removed by the earlier administration for the reasons we do not know. Similarly, we will be building Dr. YSR and Sri Jakampudi Ramamohan Rao multi-purpose hall, where we have a big convention center, we have a small seminar hall. We do not have a good seminar hall, air-conditioned seminar hall of medium size. And also we don't have for the students to study. It is a G+1, where it is a 24 hours open place. Students can come and study.
On the first floor, we have this high-tech air-conditioned hall for conducting all the seminars, training programs, FDPs, etc. And before that building, we have these two statues. So in this way, these two great personalities will be remembered every time. Whenever there is a function, there is a seminar, the venue, Dr. YSR and Jakkapudi Ramamohan Rao multi-purpose hall. It will be printed in every invitation. So with all your cooperation and help, we'll be doing this before I complete my tenure. I once again thank you for giving me this opportunity to say a few words. And whatever I say, it is not targeted on any individual, it is for all of you. That also, it is for me as well. As a Vice Chancellor also, I have to do whatever is required from my side. Definitely, I'll be doing that. Every minute I'm telling you today, every minute I think about this university. Whatever best I want to do, what I can do, within the limitations, I think and make notes every day. Because 3 years is a very short period. Doing many things is not possible. But still, despite the limitation of Corona, despite the limitation of time and money, we are going ahead. And hopefully, all our dreams will come true. And this university will be one of the top universities in the state, if not in the country. Thank you very much. Thank you. ఎందరో జన్మిస్తారు, అందరూ మరణిస్తారు, కానీ కొందరు మాత్రమే జనహృదయాలకు శాశ్వతంగా మిగులుతారు. అలా గోదావరి జిల్లాల జనుల గుండె చప్పుడుగా మిగిలిన జనహృదయ నేత కీర్తిశేషులు జక్కంపూడి రామమోహన్. ఇవాళ ఈ నేల మీద నడయాడుతూ మనం ఇక్కడ సేవ చేయడానికి సంబంధించిన ఒక ఉద్యోగ బాధ్యత నిర్వర్తించడానికి కారకులు ఆ మహనీయులు. ఈ విశ్వవిద్యాలయం ఇద్దరు మహనీయుల శ్వాస. ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరొకరు జక్కంపూడి రామమోహన్ రావు గారు మాట వచ్చినప్పుడల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతికి జక్కంపూడి రామమోహన్ రావు గారి గురించి మాట్లాడారు. వారి ఇరువురి యొక్క శ్వాస ఇది. ఈ విశ్వవిద్యాలయం రావడానికి, ఈ నేల మీద మనం ప్రతిరోజు నిలబడి ఉండటానికి. అందుకని వారి ఇరువురిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం ఈ కార్యక్రమాలు. జ్ఞాపకం శాశ్వతం మనిషి కదా. రెండవది, ఈ బాధ్యతలో వారి యొక్క ఆత్మను శాంతించడానికి సంబంధించిన ఒక నేపథ్యాన్ని మాన్యమోదీ జగన్నాథరావు గారు ప్రస్తావన చేశారు. బహుశా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తన కర్తవ్యాన్ని తాను మనసా వాచ కర్మణ నిర్వర్తించడమే వారికి మనమందరం అర్పించే ఘన నివాళి అని చెప్పారు. అందుచేత ఈరోజు ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ చాలా మంచి విశేషాలని ముచ్చటించుకోవడానికి ఈరోజు ఇది వేదిక. ఈ వేదికని ఆసరాగా వారి గురించి చర్చించిన అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాన్ని తెలియజేస్తూ సెలవు.